అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో జనగణన తొలి దశ ప్రారంభం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలంలో జనగణన ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. జనగణన మొదటి దశగా నిర్వహించే ఎన్యుమరేషన్ కార్యక్రమం మే 1వ తేదీ శుక్రవారం నుంచి ప్రారంభం కానుందని నర్సీపట్నం తహసీల్దారు రామారావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మండల పరిధిలో మొత్తం 46 మంది ఎన్యుమరేటర్లు, 8 మంది సూపర్వైజర్లను నియమించినట్లు చెప్పారు. 2027 భారత జనాభా లెక్కల కార్యక్రమంలో భాగంగా అవసరమైన కిట్లను సిబ్బందికి ఇప్పటికే పంపిణీ చేసినట్లు వెల్లడించారు. మొదటి దశలో భాగంగా నెల రోజుల పాటు ఇంటి పరిసరాలు, గృహ నిర్మాణం, సౌకర్యాలు వంటి వివరాలను సేకరించనున్నట్లు తెలిపారు. ఈ దశలో జనాభా గణన కాకుండా గృహాలకు సంబంధించిన ప్రాథమిక సమాచారం మాత్రమే నమోదు చేస్తారని చెప్పారు. అనంతరం రెండో దశలో జనాభా లెక్కల సేకరణ చేపడతామని వివరించారు. ఇంటి వద్దకు వచ్చే ఎన్యుమరేటర్లకు ప్రజలు పూర్తి సహకారం అందించి అవసరమైన వివరాలను అందించాలని తహసీల్దారు కోరారు. గుడ్ మార్నింగ్ అండి. భారతదేశ జనాభా లెక్కల కార్యక్రమం 2027లో భాగంగా ఈరోజు నర్సీపట్నం మండలంలో ఎన్యూమరేటర్స్ అందరికీ కూడా జనాభా సేకరణకు జనాభా లెక్కలు సేకరించుకు వెళ్ళేటటువంటి ఎన్యూమరేటర్లకు కిట్లు పంపిణీ చేయడం జరిగిందండి. రేపటి నుంచి అంటే 1/5/2026 నుంచి 30/5/2026 వరకు కూడా ఫస్ట్ ఫేజ్ మనం జనాభా లెక్కలు సేకరించడం జరుగుతుంది. ఇందులో భాగంగా మా ఎన్యూమరేటర్ అందరూ కూడా ఫీల్డ్కి వెళ్ళి ఫస్ట్ హౌస్ లిస్టింగ్ బ్లాక్స్ తాలూకా బౌండరీస్ని అన్నీ నిర్ధారించి హౌస్ లిస్టింగ్ చేపడతారు. ఇందులో జనాభాని లెక్కించడం జరగదండి. ఈ ఫేజ్లో 2027 ఫిబ్రవరిలో వచ్చే సెకండ్ ఫేజ్లో జనాభాని లెక్కిస్తాం. ఫస్ట్ సెన్సస్ హౌస్ని మనం ఐడెంటిఫై చేయడం జరుగుతుందండి. రేపటి నుంచి ఈ కార్యక్రమం మనం మండలంలో ప్రారంభమవుతుంది. ప్రజలందరూ కూడా మీ ఇళ్ల వద్దకు వచ్చేటటువంటి ఎన్యూమరేటర్స్ అందరికీ కూడా సహకరించి మీ యొక్క వివరాలు నమోదు చేయాల్సిందిగా కోరడమైందండి. థ్యాంక్ యూ.